హలో ఫ్రెండ్స్, ఎట్లు మళ్ళీ ఇప్పుడు మనం వెళ్ళేది సింగరాజ్ జాతరకి. ఇది బద్దిపడిగ దగ్గరలో ఉంటుంది, కోయడా మండలంలోకి వస్తుంది. ఒకటే రోజు ఉంటుంది జాతర, మొత్తం అడవిలో ఉంటుంది. ఇక స్టార్ట్ అయిన అందరం గ్యాంగ్ బ్యాంగ్. అండ్ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుహలో వెలిసాడు. మేము స్టార్ట్ అయిన టైం ఏందో ఏమో కానీ ఒకలేమో పోలీసులకు దొరికినాం, ఒక బండి అయిపోయింది, ఒకలేమో కింద పడరు. అంతా స్టంట్లే అయినాయి మొత్తం. ఇది వన్ డేనే ఉంటుంది కాబట్టి రూట్ కూడా సరిగా ఉండదు, మొత్తం దుబ్బ రోడ్డు, అంతా ఎర్రగా అయినాం పోయేసరికి. ఇక్కడ ఎంత రష్ ఉంటుంది అంటే పోయినసారి వచ్చినప్పుడు దర్శనమే కాలేదు, అంత రష్ ఉంటుంది. అండ్ మా వాళ్ళందరూ గజయితే కాలేదు, ఇక వచ్చి స్విమ్మింగ్ చేసి అట్లా చిందులు వదులు చేసి రెడీ అయ్యి వచ్చేసినాం అన్నట్టు దర్శనానికి. అండ్ ఈ ఒక్క రోజుకి చెట్లలో కూడా వస్తారు, చెట్ల కంటే వచ్చి వండుకొని తిని దర్శనం చేసుకొని వెళ్తారు అన్నట్టు. అండ్ ఈవినింగ్ 6 వరకు మళ్ళీ క్లోజ్ అయిపోతుంది, సో అందరు వెళ్ళిపోతారు ఇక. సో ఇక మేము స్నానాలు చేసుకొని స్టార్ట్ అయినాం కొండపైకి. ఒక 1 కిలోమీటర్ అట్లా ట్రెక్కింగ్ ఉంటుంది. సో ఇక ట్రెక్కింగ్ కి స్టార్ట్ అయినాం అందరం. వచ్చేసినాం, ఒక దగ్గర ఆయినాం, పోలీసులు ఆపిరు అన్నట్టు, ఎందుకంటే గుడి దగ్గర ఫుల్ రష్ ఉంది. సో ఇక పక్కనే కొబ్బరికాయలు కూడా కొడుతురు, మాకు ఆకలి, మేము కూడా అవి కూడా తిన్నాం. సో ఫైనల్ గా టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం, ముందే టెంపుల్ ఉంది. అండ్ లోపలికి చిన్నగా నడుచుకుంటూ వెళ్తే దర్శనం అవుతుంది అన్నట్టు. సో ఇక నేను కూడా వెళ్ళేసిన అన్నట్టు లోపలికి. అండ్ ఈ అడవిలో సిగ్నల్స్ కూడా లేవు, సో అందరం మేము ఆగమామైనాం. బట్ లాస్ట్ కి అందరం అయితే కలిసినాం. ఇక పోలీస్ స్టేషన్ పోయి ఫైన్ కట్టి వచ్చేసినాం అన్నట్టు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.